5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారబోయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగు ఇచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆదివారం పెట్టుకున్నారా? సాయంత్రం 5:25 మెసేజ్ స్టార్ట్ పెట్టకు 30 అన్నమాట రాసుకోవాలి. మెయిన్ సందేశం ఏంటి? ఇప్పుడు మీరు మన వారు ఏ సందేశం అన్నా దానియాలు అన్నారు, చాలా సంతోషం. అది దానియాలు తెలిస్తే కొన్ని విషయాలు అర్థమవుతుంది. అలాగే 2వ ఆదివారం ఏంటి సందేశం అంటే మీరు ఏం చెప్తుంటే మీరు లోకానికి 30 ఉన్నారు, వెలిగే ఉన్నారు, 30 ఉన్నారు. ఈ విషయాలు అర్థమవుతాయి, బుక్కులు తీసుకుని చదువుతుంటాయి. ఈ 2 మాటలు చాలా జాగ్రత్తగా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక ప్రభావం చెందిన మాటగా అనిపించింది. రాసుకోవాలి, ప్రభావం చెందిన మాటలు. ఏ మాటలు అడిగేందుకు వచ్చినా లోకానికి ఉప్పు, లోకానికి వెలిగి. ఒక నిజమైన క్రైస్తవుడు, ఒక నిజమైన విశ్వాసి, నీవు నిజంగా మారు మనసు పొందితే నీ ఇంటిలోకి నువ్వు ప్రభావం చూపించాలి. 2 సమాజంలో ప్రభావం చూపించాలి. 3 సంఘంలో ప్రభావం చూపించాలి. అలా ప్రభావం చూపించకపోతే ఇప్పుడు ఉప్పులో సారం లేదంటే ఉప్పులు ఏం చేస్తారు? బయట పాడేసి రోడ్డుకి వేసి తొక్కుతారు. ఇప్పుడు చక్కగా బరువు ఎదుగుతుంది. ఈ బరువు ఆగిపోయింది అనుకోండి, నేను వెలెక్కిపోవడానికి మీరు ఇలాగ ఉంచుతున్నాం, అవి బాబాయ్ అనుకోండి, ఉంచుతావా? ఏం చేస్తాం? దీన్ని తీసేసి బయటపడేస్తాం. ఎందుకని? ఇది ప్రభావం చూపట్లే, అంతే కదా. ఉప్పులో సారం లేదు, కూర లేకపోతే ఉప్పు కలవట్లేదు. ఉప్పు ఏం చేస్తాం? మంచి ఉప్పు చెడ్డ ఉప్పు బయటపడేస్తాం. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడు? కొండ మీద ప్రసంగం రాసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. అందులో 5వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 16వ వచనం చదివితే దేవుడు ఏం చెప్తున్నాడు? కొండ మీద కూర్చుని మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలిగి ఉన్నారు. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే ఒక ప్రభావం చెందిన మాటగా అనిపించింది. ఆ ప్రభావం ఏంటి? ఒక క్రైస్తవుడు నిజంగా మారు పొందితే ఇంటిలో ప్రభావం చూపించాలి, సంఘంలో ప్రభావం చూపించాలి, సమాజంలో ప్రభావం చూపించాలి. ఒకవేళ ప్రభావం చూపించలేకపోతే ఆ లోకానికి వెళ్తూ లోకానికి ఉప్పు అందరూ లేదనుకో, ఆ చర్చిని క్రైస్తవుడు అర్థం. ఇప్పుడు లైట్ లో ప్రభావం చూపించుకోవాలి, చీకటి ఉందా? దీన్ని ఏం చేస్తాం? బల్బు తీసేసి బయట పడేస్తాం. ఉప్పులు కూడా తీసి ఏం పడతాం? రోడ్డు మీద పడేస్తాం, ప్రభుత్వాన్ని చెప్తారు. క్రైస్తవ జీవితం కూడా అలా ఉంటుంది. ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నామో ఈ సాయంకాలం 5 నిమిషాలు చెప్తాను, ఒక 20 నిమిషాలు. మరి మొదటి విషయం మనం చూస్తే 2వ అధ్యాయం మొదటి విషయం పెట్టుకుని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అందరూ సొంత కార్యములను చూచున్నారే గాని యేసుక్రీస్తు కార్యములు చూడరు. మీలో ప్రతివాడును ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ యొక్క ఎందుకు మనం ప్రభావం చూపించట్లేదు అంటే మొదటి కార్యం ఏంటి? ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 21వ వచనంలో చదువు శాంతి. ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ, ఓకే, అది హిందువులా, క్రైస్తవులా, ముస్లిమ్స్ అని లేదు, అందరూ. 2:4 ఏమంటాడు? ఫిలిప్పీయులు 2:4 తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను.
మరి ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? ఇందాక ఏమన్నాడు? 21వ వచనంలో అందరూ అంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తుల గురించి. ఇప్పుడు మీలో ప్రతి వాడు అంటే అర్థం ఏంటి? ఎస్, మీరు మనం చెప్పారు కదా, గుర్తుందా? 1వ అధ్యాయం 1వ వచనం ఫిలిప్పీ రాసిన పత్రిక. సంఘంలో ఎవరుంటారు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు. రక్షింపడిన తర్వాత సంఘంలో ఎవరుంటారంటే 4 కేటగిరీలు ఉంటాయి. ఎవరు వాళ్ళు? ఇప్పుడు చెప్తాడు, చెప్పండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారులకు క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును. ఇక్కడ 4 కేటగిరీలు కనబడుతున్నాయి. నా మాట మీకు అర్థమవుతుంది కదా? 2:21లోనేమో అందరూ సొంత కార్యాన్ని చూస్తున్నారు, ప్రభు కార్యాన్ని చూస్తున్నారు. మీలో ప్రతి వాడు అంటే ఎవరైతే రక్షింపబడతారో సంఘంలోకి వచ్చిన తర్వాత 4 కేటగిరీలు ఉంటాయి. ఒకటేంటి? క్రీస్తు దాసులు. దాసులు అంటే ఎవరంటే ఇప్పుడు సంఘంలో రక్షింపబడిన తర్వాత సీయోను ప్రార్థనా మందిరానికి సబ్సెంటర్స్ ఉంటాయి కదా, ఒక 5-6 ఉన్నాయి. ఈ దాసునికి ఏమంటే అన్నిటి మీద హక్కు కాదు, దాని ఏమంటారంటే ఆసక్తి. ఈ సంఘాన్ని పట్టించుకుంటాడు, ఆ సంఘాన్ని పట్టించుకుంటాడు, ఆ సంఘాన్ని పట్టించుకుంటాడు, ఆ సంఘాన్ని పట్టించుకుంటాడు. వాళ్ళు ఏమంటారంటే దాసులు అంటారు. అన్ని సంఘాలని అదేనా పట్టించుకుంటాడు. రెండో కేటగిరీ ఎవరంటే అవి చదువు వస్తుంది. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును. పరిశుద్ధులు ఒకటేంటి? పరిశుద్ధులు అంటే పరిశుద్ధులుగా ఉన్నారు, పరిశుద్ధంగా జీవించారు. 2 పరిచారులకును. 2 అంటే పరిచారులు. పరిచారులు పనింటి, పరిచారులకు అర్థం ఏంటి? పరిచర్య, మందిర పరిచర్య చేసి భౌతిక పనులు చేయాలి, ఆత్మ సంబంధమైన పనులు చేయాలి. ఈ బిట్లని రాసుకోవాలి, ఏదో బిట్ పడుతుంది. భౌతిక సంబంధమైన విషయాలు ఏంటి? సేవకు రాకముందే తలుపు తీయాలి, తొడాలి, కుర్చీ తీయాలి, మనిషిని పట్టాలి, కార్పెట్ కొడాలి, ఇలా చెత్త కొంటే క్లీన్ చేయాలి. ఇవన్నీ ఏంటి? భోజనం పెడితే భోజనం వడ్డించాలి. ఇవన్నీ ఏంటి? భౌతిక పనులు. ఆత్మ సంబంధమైన పనులు ఏంటి? ప్రేమిలమ్మగారు పెద్ద వయసు ఉన్నప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళి అందించడం. రెండోది, ఎవరైనా సంఘంలో రాలేదనుకో, ఇప్పుడు రాత్రి నాకు చెప్పాం, ఇప్పుడు ఆమె పని ఏ పని? ఆత్మ సంబంధమైన పని, భౌతిక సంబంధమైన పని. ఇది బిట్ అవుతుంది, రాసుకోవాలి. ఇది రాసుకోకపోతే మీరు మిస్ అవుతారు పాయింట్ అని పెట్టుకుని ఆత్మ సంబంధమైన పనులు, భౌతిక సంబంధమైన పనులు అని పెట్టి సంఘాలలో బాధ్యత. పరిశుద్ధుల పని, పరిశుద్ధులలో జీవించాలి. ఇంకోళ్ళు ఎవరున్నారు? సంఘ పెద్దలు, అధ్యక్షులన్నా సంఘ పెద్దలన్నా పైకి చాలన్నా ఒకటే. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా దేవుడు అక్కడ మాట్లాడతాడు. సంఘ పెద్దలు, అధ్యక్షులు, పై విచారణలు కలిపి 4 కేటగిరీ. వీళ్ళ పని ఏంటి? ఆత్మ సంబంధంగా ఎవరైతే తప్పుకుంటారో వారిని పట్టుకుని దేవుడి సన్నిధిలో నడిపించారు. వేరే మందిరం మాట్లాడుతున్నారు, వారిని ఇంటికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేసి వారిని దేవుడి సన్నిధిలో నడిపించారు. ఎవరైనా ప్రార్థనలు తగ్గిపోతారో వాళ్ళ ప్రార్థన పుడుకోవాలి. వీళ్ళు ఆత్మ సంబంధంగా ఉంటూ వాళ్ళని ఆత్మ సంబంధంగా దిగారిపోయే వారిని దేవుడి సన్నిధిలో నడిపించారు. ఇప్పుడు ఎన్ని కేటగిరీ చెప్పారు? 4. మొదటి కేటగిరీ ఏంటి? దాసుల పని ఏంటి? అన్ని సంఘాలు సీఎం గారు అని చెప్పి ఎన్ని సంఘాలు ఉంటాయో అన్ని సంఘాలు బాధ్యత ఉంటుంది. రెండో కేటగిరీ ఏంటి? పరిచారకులు. పరిచారకులు ఏం చేస్తారు? భౌతిక పనులు, ఆత్మ సంబంధమైన పనులు, ఆత్మ సంబంధమైన పనులు, భౌతిక సంబంధమైన పనులు. 3 కేటగిరీ ఏంటి? పరిశుద్ధులు. పరిశుద్ధుల పని ఏంటి? పరిశుద్ధంగా జీవించాలి. 4 సంఘ పెద్దలు లేక అధ్యక్షులు లేక పై విచారణ పని ఏంటి? ఆత్మ సంబంధ విషయాల్లో ఇది పడుతుంది. ఓకే, ఈ 4 చేయకుండా నేను దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతానంటే నువ్వు దేవుని సంబంధి కాదు, నీ మార్పులు పొందలేదు అర్థం. ఎందుకు మనం ప్రభావం చూపించలేకపోతున్నాం అంటే ఇక్కడ మీలో ప్రతి వాడంటే 4 గుర్తు రావాలి. ఏం చేస్తాడంటే మీలో ప్రతి వాడు సొంత కార్యాలు అంటే ఏంటి? స్వార్థం. నేను బాగుంటే చాలు,
కానీ పెళ్ళి అవుతే నా భర్త బాగుంటే చాలు, పెళ్ళి అవుతే నా భార్య బాగుంటే చాలు, పిల్లలు ఉంటే నా పిల్లలు ఉంటే బాగా చాలు, ఇలా తీసుకుంటారు. కార్యాలు అనేక రకాలు ఉంటాయి. ఒకటైతే ప్రభుత్వ కార్యాలు అంటే నా పని, నా ఉద్యోగం, నా చదువు, దీని మీద కాన్సన్ట్రేషన్. రెండు సామాజిక కార్యాలు అంటే ఇతరులకు సహాయం చేయడం. నాలుగు దేవుడి కార్యాలు. ఇక్కడ ఏమంటారంటే మీలో ప్రతి వాడు తన సొంత కార్యము మాత్రమే కాక, అంటే సొంత కార్యాలు చేసుకోండి, అందులో ఉండిపోండి. ప్రభుత్వ కార్యాలు చేసుకోండి, అందులో ఉండిపోండి. సామాజిక కార్యాలు చేయండి, అందులో ఉండిపోండి. కానీ ఎవరి కార్యాలు చేయాలంట? ప్రభు కార్యాలు చేయాలి. ఆ ప్రభు కార్యాలు చేయలేకపోవడం వల్ల, సొంత కార్యాలు చేయడం వలన మన ప్రభావం ఇతరులకు ఏం చెప్తాం? చూపించలేకపోతాం. కనుక మీరు వెలుగు ఉప్పుగా లేకపోతే మేము ఏం చేస్తాం? బయట ఇప్పుడు బయట పాల్గొనడానికి మొదటి కారణం ఏంటి చెప్పాలి? ఒకటే మాట, సొంత కార్యం. ఏంటి చెప్పిన దాన్నింటికి మూలం ఏంటి? మీరు లోకానికి ఉప్పు ఉన్నారు, లోకానికి పెరిగి ఉన్నారు. ఈ మాటలు ప్రభావాన్ని చెప్పి అన్నారు. ఎందుకు మనం ప్రభావం ఎక్కడికి చూపించలేకపోతున్నాం అంటే సొంత కార్యాలు. సొంత కార్యాలంటే స్వార్థం అని ఎట్టుకోవాలి. అది మొదటి విషయం. ఓకేనా? మీలో ప్రతి వాడు అంటే మీకు చెప్పాను 4 రకాల కేటగిరీ. అందరూ చెప్పాను ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ. అక్కడ ప్రతిదానికి అర్థం చేసుకోవాలి వాక్యం. అక్కడ సొంత కార్యాలు ఉన్నాయి, ఇక్కడ సొంత కార్యాలు ఉన్నాయి. అక్కడ సామాజిక కార్యాలు చేయమని, ఇక్కడ ప్రభు కార్యాలు చేయమని. అక్కడ వాక్యాలు రిలేట్ చేసుకోవాలి. ఇక్కడ మీలో ప్రతి వాడు అంటాడు, అక్కడ అందరూ అంటున్నాడు. అంటే కన్ఫ్యూజ్ కాదా మనకి? మీలో ప్రతి వాడు అంటే ఏమనుకుంటారు? సంఘంలో 4 కేటగిరీ. మొదటి పక్కన రాసుకోవాలి. అందరూ అంటే ప్రపంచంలో అందరూ. అంటే మన సొంత కార్యాలు బట్టి ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రభావం మనం కోల్పోతున్నాం. అంటే మనం లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. అంటే ఉప్పు ఏమవుతుంది? ఆ పూర్వ పదార్థాల్లో ఇమిడిపోదు, రుచిస్తుంది. అంతేనా? బలుపు ఏంటి? ఈ వెలుగు యొక్క ప్రభావం పడుతుంది. ఈ బలుపు ఎలాగైనా ప్రభావం పోయినట్టే కదా. కోళ్ళు రుచి లేకపోతే ఉప్పు ప్రభావం పోయినట్టే కదా. అప్పుడు ఏం చేస్తారు? బలుపుని, ఉప్పుని తీసి పడేస్తారు. ఎందుకు ఇలా కారణం జరుగుతుందంటే సొంత కార్యాలు బట్టి. అది మొదటి విషయం. రెండో విషయం నేను చాలా సింపుల్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? మొదటి సమయంలో మన మాట అర్థమవుతుందో మీకు? సమయంలో 2వ అధ్యాయం 24వ వచనం. నా కుమారులారా, నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. తీసేదా చదవండి. నా కుమారులారా, నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఈ మాట ఎవరు ఎవరు చెప్తున్నారు? ఈ మాట మన సబ్జెక్ట్ లో ఎలా ఉంటుంది? పైన చదివితే మనకు అర్థమవుతుంది. నేను సింపుల్ గా చెప్తున్నాను. ఏలి తన కుమారులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన కుమారులతో చెప్తున్నాడు. మొదటి సమయంలో 2:24 చదివి అక్కడ ఇది ఏలి తన కుమారులు ఇద్దరికి చెప్తున్నాడు. ఆ కుమారుల పేరు హోప్ని, ఫినెహాస్. ఏలి కుమారులు బిడ్డ అడుగుతారు. హోప్ని, ఫినెహాస్ అంటే సంఘంలో వచ్చిన వాళ్ళందరినీ పాడు చేస్తున్నారు. ఏది కోపం వస్తుంది చెప్తున్నాడు. ఏమని? ఇలా చేయవద్దు, నాకు వినబడుతుంది ఈ చేష్టలన్నీ, కనుక మీరు అతిక్రమం చేయించున్నారు. రెండో విషయం ఏంటంటే మనం సంఘంలో అతిక్రమం చేయడం వల్ల మన ప్రభావాన్ని కోల్పోతున్నాం. రేపొద్దున అడుగుతాను, ఎందుకు మీ ప్రభావం పోయింది? దాని వ్యతిరేకం ఏంటి? ఎస్, క్రమం అంటే ఏంటి? క్రమం అంటే ఒక ఉదాహరణ చెప్పండి. మనం ఎన్ని గంటలకి పెట్టుకున్నాం? 5 గంటలకు. మనం ఎన్ని గంటలకు వచ్చాం? 5 గంటలకు. అది క్రమమా అక్రమమా? చెప్పాలి. ఇప్పుడు 5 గంటలకమ్మా మనం 5 గంటలకు వచ్చాము. క్రమమా అక్రమమా? అతిక్రమం. అక్రమమే. అది
అతిక్రమం అక్రమం ఉంటే మనం 5 నిమిషాలకు 5 రావాలి. అది క్రమం. అందుకనే క్రమం లేని వాళ్ళని అందరికీ పోనండి. ముందు మన భక్తిలో ఏం చూస్తారంటే క్రమాన్ని వస్తుంది. మీరు ఆసక్తులు చూస్తారు. ఆసక్తిని చూసే నీకు మార్పులు వేస్తారు. ఆ క్రమాన్ని మనం చూస్తారు. ఆ క్రమం వల్ల ఏం కోల్పోతున్నా సారం కోల్పోతున్నాం, ప్రభావం కోల్పోతున్నాం. కనుక మనం ఎలా ఉండాలంట, ఎప్పుడైతే వీళ్ళు సంఘంలో చేసిన అతిక్రమం బట్టి పోప్రి వినేహాసులు ఇద్దరు కూడా ఎంతో చచ్చిపోయారు. ఈ మాట తండ్రికి నిలబడేది. ఇది కూడా మెడదిరి చచ్చిపోయాడు. దేవుడు అన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అసలు దేవుడి ఈ విషయం విని వీరిద్దరూ ఏమైపోయారు, మెడదిరి చచ్చిపోయారు. కారణం ఏంటి చెప్పాలి. ఒక విషయం, ఎందుకు మనం ప్రభావం చూపించలేకపోతున్నాం? అతిక్రమము. మొదటిది ఏంటి? సొంత కార్యాలు. రెండోది ఏంటి? అతిక్రమంలో అతిక్రమం మనం చేయకూడదు. అక్రమం, అతిక్రమం అన్నా బ్రాకెట్ లో అక్రమం అన్నా రాసుకోండి. అంటే క్రమం లేకపోవడం, క్రమం చూసుకోవడం, క్రమంగా దేవుడి వాక్యం వినకపోవడం, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కనుక మనం అతిక్రమంగా ఉంటున్నామా, క్రమంగా ఉంటున్నాము? రెండో విషయం, ఆదికాండము 19వ అధ్యాయము 14వ చదువు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను మాట్లాడి రండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు? లోతు తన అల్లులతో చెప్తున్నాడు. ఆ మాట వాళ్ళకి చెప్తున్నప్పుడు అల్లుడికి ఎలా ఉంది? ఎగతాళిగా ఉంది. చెప్పాలి, ఎలా ఉంది? ఎగతాళి వల్ల. ఎందుకు ఎగతాళిగా ఉంది? ఎందుకు ఎగతాళిగా ఉన్నట్టు లెక్కేస్తే ఆదికాండము 19వ అధ్యాయం 16వ చదవండి. అతడు తడువు చేశాను. అక్కడ రాసుకోండి. ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనం. లోతు ఎందుకు తన అల్లుల దృష్టికి ఎగతాళిగా ఉన్నాడంటే తడవు చేశాను. తడవు అంటే అర్థం ఏంటి? ఆలస్యము. తడవు పక్కన బ్రాకెట్లో పెట్టుకోండి. ఆలస్యము. ఏంటి ఆలస్యము? దేవుని విషయాల్లో ఆలస్యం చేశాడు. అంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆలస్యం చేశాడు, భౌతిక సంబంధమైన విషయాల్లో త్వరపెట్టాడు. మీరు ఎలా చెప్పాలంటే బైబిల్ చదివితే అర్థమవుతుంది. అబ్రహాముకి లోతుకి 2 భూములు, ఏ భూమి తీసుకుంటామో అడిగాడు లోతు. అప్పుడు మాత్రం ఎంత వేసుకోండి మంచి స్థానం తినుకున్నాడు లోతు. ఇక్కడ ఆత్మ సంబంధంలో ఎందుకు ఆలోచన చేశాడంటే అబ్రహాము బలిపేడు కదా రా అంటే రాత్రి జాతకం రా అంటే రాత్రి అంతా అలసిపోయింది, నేను రాలేదు అంటే ప్రార్థన చేయడానికి రాడంట. భూమి ఎత్తే భూమి గురించి వెళ్ళిపోయాడు, త్వరగా వెళ్ళిపోయాడు. అదే అధ్యాయం చదువుతూ 11వ అధ్యాయం చదువుతుంది కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, నేనే తండ్రి కాబట్టి మా అబ్బాయిలు అన్నారు, సరే నేను 5 వస్తాను, నువ్వు 4కి వెళ్ళడానికి వస్తాను. నేను ఆయనతో పాటు సమానంగా 4 వచ్చాను కాబట్టి, 4-5 వచ్చాను కాబట్టి ఆ భయంతో కొడుకు లేదా కుమార్తె లేక భార్య ఏమవుతుంది ఫాలో అవుతుంది. నేను ప్రార్థన చేయను, నువ్వు ప్రార్థన చేయాలంటే పెట్టరాడు. అలా అందుకు ఏం చెప్తున్నాడు? ఇది నాశనం అయిపోతుంది వరగాలంటే ఆ మాటలు ఎలా ఉన్నాయి? ఎటకారంగా ఉంది, ఎటకారంగా ఉంది. అంటే మనం చేయకుండా మన పిల్లలు చేస్తే ఇంకా ఎటకాలు చేస్తారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందు ఉండకుండా ఇప్పుడు నాశనం అయిపోతుంది బాబు పరిగెత్తి కూడా చెప్తున్నాడు. ఎవరికి? అల్లులు. అల్లుల్లో ఎటకాలు తీసుకున్నాడు లేదా రాయబడి నేనే సొంతం చెప్పట్లా, అక్కడ వర్షాలే చెప్తాను. మీకు ఇంకా డౌట్ వస్తే మీరు ఏం చేయాలంటే నేను చెప్పిన మాటలే కాకుండా అధ్యాయంతో చదువుకోవాలి. చదివితే ఇంకా కొన్ని విషయాలు పడతాయి. కనుక మొత్తం అంతా ఏంటి? మన ప్రభావం ఎందుకు కోల్పోతున్నాం? సొంత కార్యాలు. రెండోది మన ప్రభావం ఎందుకు కోల్పోతున్నాం? అతిక్రమం. మూడోది మన ప్రభావం ఎందుకు కోల్పోతున్నాం?
దేవుని విషయంలో ఆలస్యం చేస్తాం. అది ఆత్మ సంబంధ విషయాల్లో అక్కడే రాసుకోవచ్చు, దేవుని విషయాల్లో ఆలస్యం చేస్తున్నాం. కానీ దేవుడు మొట్టమొదటి మనం ఆది పాఠం ఏంటి? మూల పాఠం మీరు లోకమును గొప్ప ఉన్నారు, వెలుగై ఉన్నారు. అది చెప్పాలి. దాన్ని ఏమన్నా నేను ఒక ప్రభావం మాటలు, ఒక ప్రభావం చెప్పిన మాటలు. మరి ప్రభావం మనం చెందకపోతాం, ప్రభావం చూపించలేకపోతాం ఇతరులకి, సంఘానికి. కారణం ఏంటి? 3 కారణాలు చెప్పాను, ఒకసారి చెప్తారా? సొంత కార్యాలు, అతిక్రమము, దేవుని విషయంలో ఆలస్యం చేయడం. ఎస్. 4 కూడా చెప్తాను. సముద్రంలో ఒక్క క్యాచ్ చేస్తే అడగపోతే సముద్రం అంత బాగుంది. అలాంటి వాడిని కట్టేసి ఏం చేస్తారు? నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఆయనలో ఏమొచ్చిందంటే అపవిత్రత వచ్చింది. ఆయనలో ప్రభావం అక్కడ చూపించలేకపోతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. కారణం ఏంటంటే హృదయంలో ఏమొచ్చింది? అపవిత్రత వచ్చింది. ఎప్పుడైతే అపవిత్రత మన హృదయంలో చోటు చేసుకుందో మనలో ఉండే దమ్ము, మనలో ఉన్న ధైర్యం, మనలో ఉన్న సారం తీసివేయబడుతుంది. అంటే మన హృదయంలో ఏం రాకూడదు? అపవిత్రత. మన చూపులు, తలపులు, ఆలోచనలు అటువంటి అపవిత్రత ఉండకూడదు. సెల్ ఫోన్ ఎంత అపవిత్రత వస్తున్నాం, సెల్ ఫోన్ ఎన్ని మనం అపవిత్రమైన ఐటమ్స్ మనం చేస్తాం, అది కూడా పాపమే. ఏమైనా కంపోజింగ్ చేస్తా ఉంటారు ప్రతి ఒక్కరు మన యూట్యూబ్లో. రకరకాల సినిమా పాటలు ఏం చేస్తారు? కంపోజింగ్ చేస్తున్నారు. నాటికి ఇలా కార్డులు పెట్టి, ఇలా చీరలు పెట్టి, లేకపోతే వీడియోలో చేసి కంపోజింగ్ చేసి ఏం చేస్తారు? పంపిస్తూ ఉన్నారు. మన ఒక అమ్మాయి పంపించి క్రైస్తవ అమ్మాయి. ఇదంతా ఏంటి? అపవిత్రత. అపవిత్రత ఎప్పుడైతే మనం ఉద్యోగం చోటు చేస్తుందో అక్కడ ఏమొచ్చిందంటే సంవత్సరానికి పరిహాసం. ఎందుకు? సారం పోయింది. బలవంతుడు సంవత్సరం అంటే శమాన్ని చెండాడు. మరి అటువంటి సంవత్సరానికి పరిహాసం చేస్తారంటే కారణం ఏంటంటే అపవిత్రత, పాపం చోటు చేసుకుంటే దానివల్ల ఏమైందంటే ఆయనలో దమ్ము పోయింది, మరి ఆయనలో ధైర్యం పోయింది, ఆయన ఏమొచ్చింది? సారం పోయిందండి. కారణం ఏంటంటే అపవిత్రత. అపవిత్రత వల్ల మనలో సారాన్ని అయిపోతే పోతుంది. మీకు చిన్న ఉదాహరణ, కళ్ళు పెద్దయా, ఒళ్ళు పెద్దదా? ఒళ్ళు పెద్దది. కళ్ళు పెద్దదా, ఒళ్ళు పెద్దదా? చెప్పాలి. మనం ఒళ్ళు పెద్దదా, కళ్ళు పెద్దదా? ఒళ్ళు. ఒళ్ళు పెద్దది. కానీ సంవత్సరానికి కళ్ళతో పాపం చేసినా, ఒళ్ళుతో పాపం చేశాడు. కళ్ళతో. ఆ కళ్ళు ఏమైంది? చిన్న కళ్ళు బలమైనటువంటి ఒళ్ళు ఏం చేసింది? బోధ చేసింది. ఎప్పుడైతే చిన్ని కళ్ళే, ఆ చిన్ని కళ్ళతో పాపం చేసిన వల్ల పెద్ద ఒళ్ళు ఏమైపోయింది? బోధైపోయింది. కనుక మరి అపవిత్రత మనలో చోటు చేసుకున్నప్పుడు మనలో ఉన్న సారం ఏమైపోతుంది? ఇతరులు చూపించడం పోతుంది. కనుక అపవిత్రమైన దృశ్యాలు, అపవిత్రమైన నడక, మన తలంపులు, చూపులు, ఆలోచనలు, మాట ఎలా ఉన్నాయో పరిశీలన చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఎక్కువ ప్రభావం, దుష్టుడి ప్రభావం మీ మీద, మన మీద పడితే వస్తుంది. మరి అది జయించాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. వాక్యం ఎప్పుడైతే ఉదయంలో పాపం చేయడానికి మనం సాహసించాం. వాక్యం మనం చదవలేదనుకో, ప్రార్థన మనం చేయలేదనుకో, ఖచ్చితంగా దుష్టుడి ప్రభావం పడుతుంది. ఎవరో ఒక లోకం సెల్ ఫోన్ ఏం చేశారు? ఆ పాస్టర్ గారు అబ్బాయి, లేదా పాస్టర్ గారు అబ్బాయి, లేకపోతే క్రైస్తవులాగా చేసింది, నేనెందుకు చేయకూడదు? నేనెందుకు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు? లేదా నేనెందుకు నానా పట్టణం వెళ్ళకూడదు? లేదా నేనెందుకు గోడి పట్టణం వెళ్ళకూడదు? లేదా నేనెందుకు ఐస్ క్రీమ్ పార్క్ వెళ్ళకూడదు? నేను అబ్బాయికి తిరగకూడదు, నేను అబ్బాయికి పూజ చేయకూడదు? ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనలో ఏమొచ్చింది? పాపం, అపరిశుద్ధత, అపవిత్రత చోటు చేసుకున్నాక మీలో సారం ఇతరులను చూసినప్పటికీ ఈ అబ్బాయి మొదటి బాగానే ఉంటుంది, ఏమైంది? ఈ అబ్బాయి మొదటి ఒక్క పాపం దొరికితే ఏమంటారు? మీలో సారం దొరుకుతుంది. అదే పట్టుకుంటారు. 90 మెచ్చుకుంటూ పోతారు. కనుక ఏ ఒక్కటి దొరకకుండా మనం ఏం చేయాలి? ఏ ఒక్క పాపం మనలో చోటు చేసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు ఏమైనా తలంపు వచ్చిందనుకోండి,
ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు మోకాలేసి ప్రభువుని క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం అడగాలి. ఒకవేళ ఆత్మ సంబంధం దేవుని సేవకులు చెప్పి నా పరిస్థితి రావాలి, సహోదరికి చెప్పి స్త్రీలైతే సహోదరికి, పురుషుడైతే మగవాడు చెప్పి వారి నా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనా పనులు చెప్పాలి, అందరూ చెప్పకూడదు. ఎలా కూడా చేస్తారు, ఎవరు చెప్పాలి? ప్రార్థనా పనులకి చెప్పాలి. నా పరిస్థితిలో ఉంది, నేను నా రక్షణ పొందలేకపోతే మార్పు నడవలేకపోతున్నాను, నా గురించి ప్రార్థన చేయని చెప్పాలి. ఇది నాలుగు విషయం. ఏ విషయాలు చెప్పారు? మన ప్రభావం ముగిస్తారు, చాలా ఉన్నాయి కానీ ఒక 5 చెప్తారు. మార్క్స్ వార్త 9:17. మార్క్స్ వార్త 9:17. అది వారి చేత కాలేదు. 5వ విషయంగా రాసుకో. వారికి చేత కాలేదు. ఎవరికి? ఎవరు దగ్గర తీసుకొచ్చారు? శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. అది రోగంతో బాధపడుతున్నాం. శిష్యులకి ఏమన్నారు? అసలు చేతనవ్వాలి, కానీ ఏమలేదు, చేత కాలేదు. స్వస్థపరచడం చేత కాకపోతే యేసుక్రీస్తు తీసుకెళ్తారు. యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచిన తర్వాత యేసుక్రీస్తు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులందరూ చెప్తారు, నీకు ఎందుకు చేత ఎందుకు చేత కాలేదని చెప్తారు. ఉపవాస ప్రార్థన వల్లనే. అంటే చేత కాలేదు బ్రాకెట్ ఏం పెట్టుకుంటే ప్రార్థన వల్లే అనుకుంటుంది. దాని బ్రాకెట్ ఉపవాస ప్రార్థన అని పెట్టుకోండి. 5వ విషయం. మీరు బిడ్ల గురించి రాసుకోవద్దు. అధికారం చేపడితే, అపరిశుద్ధత రాబట్టే అనే విషయాన్ని గుర్తిరుగుతారని మరి ఇంత ప్రయాసపడతాం. చేత కావడం ప్రార్థన చేయడం, మన చేత వచ్చే ప్రార్థన చేయడం. మనం ప్రార్థన చేయడం అంటే అర్థమైంది, మనం ఒకలా జీవించి మనం ఒకలా ప్రార్థన చేస్తాం. అంతేనా? ప్రార్థన అంటే ఏంటి? మనం ఒకలా బ్రతుకుతాం, ఒకలా ప్రార్థన చేస్తాం. మన బ్రతుకు ప్రార్థన కనబడాలి. మన బ్రతుకు ఏమవ్వాలి అంటే మన బ్రతుకు అంటే ఉదాహరణ టీవీ చూస్తున్నాం అనుకోండి, టీవీ చూడటం ప్రార్థన చేస్తాం. మనం ఏం చేయాలి? ప్రభువా నేను టీవీ చూస్తాను, క్షమించి ప్రభువా ప్రార్థన చేయాలని ప్రార్థన. అది ప్రార్థన చేయం, అందరిని దీవించి అందరిని ఆశీర్వదించి ఆశీర్వాదం వెళ్ళిపోతాం. ప్రార్థన అంటే ఏంటి? మన దోషాలను ఒప్పుకోవడమే. దాన్ని ఏం చేశాడు? పాపాలు ఒప్పుకోవడం. మనం ఉదయం కాలం నుండి ఏ పాపాలు చేస్తాం? రాత్రి కాలం పడకెక్కే ముందు మోకాలేసి ఏం చేయాలి? తలంపులో పాపం చేసావా, ఆలోచనలు పాపం చేసావా, చూపుల్లో పాపం చేసావా, నా మార్పులు సలహా ఎదురు గురించి చేయకూడదు. మార్పులు చేయకూడదు. యవనస్తులు ఎవరి గురించి చేయాలి? మొట్టమొదటిగా నీకు నీవే చేసుకోవాలి. అందరి గురించి చేయడానికి ఇంకా నీలో కెమెరా లేదు. ఎవరి గురించి చేయకూడదు. ఎవరి గురించి చేయాలి? నేను నా గురించి చేసుకోవాలి, నువ్వు నీ గురించి చేసుకోవాలి. యవనస్తుడిగా ఏం చేయాలి? ఏ పాపం చేసావో పాపాలు అన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. కనుక ప్రార్థన చేత కావడం లేదు, మరి ప్రార్థన చేత కావాలి. ఏం ప్రార్థన చేయాలి? ఎవరి పాపాలు ఏమన్నా ఉంటే ఎవరి పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎందుకంటే జక్క ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, విడిచిపెట్టలేదా? విడిచిపెట్టాడు. ఎన్ని వందలు ఇచ్చాడు? 400 ఇచ్చాడు. మనం ఒప్పుకున్నామని విడిచిపెట్టాం, మళ్ళా చేసేస్తాం. ఇక్కడ వాక్యం పెడతాం, ఇంటికి వెళ్ళాక మళ్ళీ పొరపాటు చేస్తాం. ఒకవేళ తెలియకో తెలుసో పొరపాటు చేసినప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని రాత్రి వెంటనే ఒప్పుకుని విడిచిపెట్టాం. కొన్ని కావాల్సి చేస్తాం, దానికి క్షమాపణ ఉండదు, ఎంతో పశ్చాత్తాపడాలి. దావీదు బెత్షెబాతో వ్యభిచారం చేసిన పాపం కావాలని చేశాడా? అన్ఎక్స్పెక్టెడ్ చేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ కావాలని చేశాడు. ఎందుకు? యుద్ధానికి వెళ్ళవలసిన ఎక్కడ తిరుగుతున్నాడు? నేల మీద తిరుగుతున్నాడు. నేల మీద తిరుగుతుంటాడు, పడిపోయాడు పాపం. నేల మీద తిరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా సన్నివేశం కనబడింది. ఎంత తీసుకుని పాపం చేసి అది తప్పేదా? యుద్ధానికి వెళ్ళిపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా చూసే పనే ఉండదు. దాని యుద్ధానికి వెళ్ళవలసిన ఎక్కడ నేల మీద తిరుగుతున్నాడు, నేల మీద ఏమొచ్చాడు యుద్ధం జరుగుతుంటే
ఇక్కడ చర్చ జరుగుతుంది, మన ఇంట్లో కూర్చుంటే జరుగుతుంది, అది పాపమే కదా. మనకి మన సన్నిధిలో ఎవరి స్థితికి జరుగుతుంది, ఇంట్లో కూర్చున్నాం రాకుండా, అది తప్పు కదా. ఉత్తమవాళ్ళకి తప్పదు, నిజంగా జ్వరం వచ్చి లేవని పరిస్థితులు తప్పదు. ఉదయకాలంలో ఈ నుంచి 10 గంటలు ఆరాధన, మేము వర్షంలో కలిసేలో గత వర్షంలో 7:30కి 5 గంటలు వేసి మళ్ళీ అక్కడి నుంచి కలిసి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ దేవుని అందరూ ఆసక్తి మనకు ఉన్నారు. ఇక్కడ 5వ విషయం ఏంటి? ప్రార్థన మనకి చేత కావడం లేదు, అపవిత్రత, ఆలస్యం, దేవుడి సంబంధ విషయాల్లో ఆలస్యం, సంఘంలో అతిక్రమం, వ్యక్తిగతంగా పరిశుభ్రత, సొంత కార్యాలు, ఇవన్నీ ఉండడం వల్ల ఏమైతుంది? మన ప్రభావం కోల్పోతున్నాం. దాన్ని ఏమన్నా బైబిల్లో ఏకాబోధు పేరు కదా. ఏకాబోధు అనగా ప్రభావం కోల్పోకుండా అని రాసుకోండి. అది కూడా మీకు రావచ్చు, రాకపోవచ్చు. ఈకం కోల్పోవుట అని అర్థం.